సమాజం ఆమోదించని దుస్తులను ధరించకపోవడమే మంచిది అనే ఆదర్శ బాణీలో బతుకుతూ దీని వలన మరింత సిగ్గుతో ముడుచుకుపోతూ మరింతగా శరీర స్పృహని పెంచుకుంటూ నిరంతరం తాము ఎలా కనబడుతున్నామో అనే భయంతో నేటి అమ్మాయిలు కూడా ఉంటే అది పురోగమనం ఎంత మాత్రం కాదు. వాళ్ళు తమకు నచ్చినట్టుగా సౌకర్యంగా దుస్తులు ధరించగలిగితేనే ఆత్మవిశ్వాసంతో మేము మనుషులమే అనే నమ్మకంతో పనిచేయగలుగుతారు. ఇక్కడ వాళ్ళ సౌకర్యం, వారు ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉండటం లాంటివి ముఖ్యమైన విషయాలు. ఆడవాళ్ల దుస్తులు చూసేవారి కోణంలో మాత్రమే ఉండాలంటే అది మళ్లీ మనల్ని ఎంత వెనక్కు తీసుకువెళుతుందో చెప్పలేము. అలాగే ఈ అంశానికి సినిమాల్లో పైకి రావడానికి కావాలని చేసే శరీర ప్రదర్శనకు ముడిపెట్టి చూడలేము. సినిమా రంగంలో తమకు నచ్చినా నచ్చకపోయినా శరీరాన్ని రివీల్ చేయాల్సిన పరిస్థితుల్లోకి ఆడవాళ్లు నెట్టివేయబడుతున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. పురుషాధిపత్యం రాజ్యమేలే చోట స్త్రీల అందం కూడా సినిమా వ్యాపారాన్ని పెంచే అంశంగా మారిపోయిన పరిస్థితుల్లో సినిమా తారలు తమకు సినిమా అవకాశాలు రావాలనే భావోద్వేగం బలంగా ఉన్నవారు అందుకు అనుగుణంగా దుస్తులు ధరిస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆడవాళ్లు తమకు నచ్చిన దుస్తులు ధరించడం అనే అంశాన్ని దానికి ముడిపెట్టి చూస్తున్నారు. ఒక అమ్మాయి శరీరం నిండుగా దుస్తులతో సినిమాలు చేయాలని అనుకున్నా ఆమెకు నచ్చినట్టుగా ఉండలేదు. ఆడవాళ్లు వాళ్లకు నచ్చినట్టుగా బట్టలు ధరించవచ్చు అనే అంశంలోకి కొంతమంది తారలు, యాంకర్ల దుస్తుల తీరు, వారి ఎక్స్ట్రీమ్ ఆలోచనలను చేర్చి చూడటం వలన చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. మహిళలు తమకు నచ్చినట్టుగా ఉండటం అంటే తప్పనిసరిగా శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తూ ఇతరులను ఆకర్షించడమే పనిగా పెట్టుకుంటారని కాదు, వాళ్ల కోసం వాళ్ళు బతుకుతున్నారని.